మన దేశంలో రాజకీయాలు 2 రకాలు. ఒకటేమో తమ కోసం తాము పనిచేసే రాజకీయ పార్టీలు. 2 అవతలోడి కోసం పనిచేసే రాజకీయ పార్టీలు. మొదటి వాళ్ళు తమ సిద్ధాంతాన్ని ప్రజలోకి తీసుకెళ్తారు. తమ ఆలోచనని ప్రజలతో షేర్ చేసుకుంటారు. ప్రజలకున్న సమస్యలకి వాళ్ళు చెప్పగలిగిన సొల్యూషన్స్ వాళ్ళు చెప్తారు. అది అందరూ నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు గాక. కానీ వాళ్ళ ఆలోచనని ప్రజలోకి తీసుకెళ్లటం కోసం పనిచేసేది ఒక రాజకీయం. రెండో రాజకీయం ఉంటది. ఆ రెండో రాజకీయం ఏంటి? అవతల పార్టీని నాశనం జేయాలి. అవతల రాజకీయ పార్టీ నాయకుడిని నాశనం జేయాలి. అవతలోడి మీద బురద జల్లాలి. అవతలోడి మీద విషం గక్కాలి. అవతలోడు నాశనం అయిపోతే నాకే పొలిటికల్ లైఫ్ ఉంటది అనే ఉద్దేశంతో పనిచేసేది ఇంకొక రాజకీయం. ఇప్పుడు కాక్రోజ్ జనతా పార్టీ జనంలోకెళ్తుంది. జనంలోకెళ్ళటం మంచిది. మంచి పరిణామం. ప్రజాస్వామ్యంలో ప్రజల్లోకి వెళ్ళటం, ప్రజలతో కలిసి వాళ్ళ ఆలోచనలు పంచుకోవటం, ప్రజా సమస్యలు తెలుసుకోవటం, వాటికి సొల్యూషన్స్ చెప్పగలగటం, పైగా వీళ్ళకున్న సిద్ధాంతాన్ని ప్రజలకి వివరించగలగటం ఇదంతా మంచి పరిణామం. కానీ దీనికోసమే వెళుతున్నారా? దీనికోసం వెళితే మంచిది. కానీ రెండో ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీని బ్యాడ్ చేయాలి, మోడీని బ్యాడ్ చేయాలి, మోడీ మీద వ్యతిరేకత పెంచాలి, మోడీకి వ్యతిరేకంగా జనాన్ని ర్యాలీ చేయాలి, ఇలా వెళితే మాత్రం తప్పు. చూడాలి రాబోయే కాలంలో. తమ గురించి తాము చెప్పుకోవటానికి, తమ సిద్ధాంతాన్ని, తమ విధానాన్ని, తమ ఆలోచనని ప్రజలతో షేర్ చేసుకోవడానికి, అలాగే ప్రజల ఆలోచనని వింటూ, వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ, వాటికి పరిష్కారాలు చెప్పటానికి కాక్రోజ్ జనతా పార్టీ ప్రజల్లోకి వెళితే చాలా మంచిది. ఇలాంటి రాజకీయం దేశానికి అవసరం. కానీ ఇప్పుడు కాంగ్రెస్ చేస్తున్నట్టు, కేజ్రీవాల్ చేస్తున్నట్టు, ఆర్జేడీ చేస్తున్నట్టు, సమాజ్వాదీ చేస్తున్నట్టు అవతలోడి మీద బురద జల్లటానికి మాత్రమే, అవతలోని నాశనం చేయాలనే ఉద్దేశంతో మాత్రమే పోతే దానివల్ల ఉపయోగం ఉండదు. ఇప్పుడు ఎందుకు కాంగ్రెస్‌కి ఉపయోగం ఉంటలే? ఎందుకు సమాజ్వాదీ పార్టీకి ఉపయోగం ఉంటలే? ఎందుకు ఆర్జేడీకి ఉపయోగం ఉంటలే ఏందంటే, వాళ్ళు జనాలకి పాజిటివ్‌గా కనెక్ట్ కాలే. వాళ్ళు ఎంతసేపటికి బీజేపీని నెగెటివ్ చేద్దామనే ఆలోచనతో పనిచేస్తున్నారు తప్ప, తమని పాజిటివ్ చేసుకుందాం జనంలో అని పనిచేయట్లే. అంటే వాళ్ళ పనితీరులోనే ప్రాబ్లమ్ ఉంది. వాళ్ళ ఆలోచనలోనే ప్రాబ్లమ్ ఉంది. ఇప్పుడు నిజానికి కాక్రోజ్ జనతా పార్టీ వాళ్ళు గనక డిఫరెంట్‌గా ఆలోచించి, ఈ కాక్రోజ్‌ని జనంలో పాజిటివ్‌గా కనెక్ట్ చేసుకుందామని గనక వెళితే, జనంలో వీళ్ళు షేర్ చేసుకునే ఆలోచన జనానికి నచ్చితే, ఈ ఈ దేశంలో ఉన్న ప్రతి సమస్యకి పరిష్కారాన్ని కాక్రోజులు చెప్పగలరు అని జనాలు అనుకుంటే, అప్పుడు కాక్రోజులకి మంచి పొలిటికల్ లైఫ్ ఉంటది. సీజేపీకి మంచి పొలిటికల్ లైఫ్ ఉంటది. మరి చూడాలి రాబోయే కాలంలో ఎలా ఉంటదనేది. మొత్తానికి కాక్రోజ్ జనతా పార్టీ నాయకత్వం జనంలోకెళ్తుంది. ఇంతవరకు యాక్సెప్ట్ చేయాలి. ఇది మంచిది పరిణామం. థాంక్ యూ.